అందరికీ నమస్కారం. ఇప్పుడు మీ పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందించబోతున్నటువంటి ఆడియో బుక్కు నక్షత్రమిత్రులు. ముందు మాట. 1988లో బార్బరా మార్సిన్యాక్కు నేను కలుసుకున్నప్పటి నుంచి మా ఇద్దరి జీవితాల్లోనూ ఓ కొత్త మలుపు ప్రారంభమైంది. నేను మిసిగన్ రాష్ట్రానికి వెళ్ళి కనెక్టింగ్ లింక్ అనే ఓ ద్వైమాసిక పత్రికను ప్రచురణకర్తలు బారీ సుసికోనికోవ్లతో కలిసి ప్రారంభించాను. బార్బరా ప్లైడియన్స్తో సందేశాలను స్వీకరించడం ప్రారంభించింది. మేమిద్దరం కలిసి ఊళ్ళూళ్ళు తిరుగుతూ ఎన్నెన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఎరికను పెంపొందించే సమాచారాన్ని అన్వేషిస్తూ విశ్లేషిస్తూ మా ఆత్మాన్వేషణను చేస్తూ ఎంతో ఉత్తేజాన్ని పొందాం. తరువాత 2 సంవత్సరాల్లో ప్లైడియన్ సందేశాల ప్రచారాలను చేస్తూ ఆ టేప్ రికార్డింగులను అందరికీ వినిపిస్తూ తిరిగాం. ప్లైడియన్ల నుంచి లభించిన విషయాల గురించి ఓ పుస్తకాన్ని ప్రచురించాలని అనుకున్నాం. కానీ ఆ దిశలో ప్రయత్నాలు మాత్రం చేయకుండా ఉండిపోయాం. తగ్గ సమయం వచ్చినప్పుడు ఆ పుస్తకం ప్రచురణ జరుగుతుంది అనుకుని ఊరుకున్నాం. పేరు లేని దశాబ్దం ప్రారంభమయ్యే 1990వ సంవత్సరం వచ్చేసింది. మా కనెక్టింగ్ లింకు పత్రిక బాగా నిలదొక్కుంది. బార్బరా ప్లైడియన్స్ ద్వారా 300 క్యాసెట్లను రికార్డు చేయగలిగింది. న్యూయార్క్కు వెళ్ళి కంప్యూటర్ మీద నెట్వర్క్ను పత్రిక ప్రచురణ పనులను కొనసాగించడం మంచిదని నాకు అనిపించింది. ప్లైడియన్ల గురించి పుస్తకం కూడా మొదలుపెట్టే సమయం వచ్చినట్టు అనుకున్నాను. ప్లైడియన్లు పుస్తక రూపంలో మాటలను చెబుతూ ఉంటారని, వాటిని వరుసగా రికార్డు చేసుకొని సులభంగా పుస్తకాన్ని పూర్తి చేయవచ్చునని నాకు అనిపించింది. పెద్ద శ్రమ పడకుండా, సమయం వృధా కాకుండా పని పూర్తయిపోతుందని, నా కాలాన్ని పత్రిక కోసం ఎక్కువగా వెచ్చించవచ్చునని అనుకున్నాను. మే నెలలో నేను బార్బరా ఇద్దరం పుస్తక రచన కోసం ప్లైడియన్లను సంప్రదించడానికి కూర్చున్నప్పుడు ఆ పుస్తకాన్ని మేము ఎలా రాయాలో చెబుతూ ప్లైడియన్లు ఇచ్చిన సలహా మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ప్లైడియన్లు పుస్తకాన్ని చెబుతూ పోరట నా పూర్తి ప్రయత్నంతోనే ఆ కార్యం జరగాలట. నేను ఇబ్బందిలో పడిపోయాను. పుస్తకాన్ని మేము చెబుతూ పోతే నువ్వు ఓ మరమనిషిలాగే తయారవుతావు. అందులో నీ ప్రేమేం ఏముంటుంది? ఇందులో నువ్వు నేర్చుకోవలసిన విషయాలు కూడా ఉన్నాయి. సృజనాత్మకంగా ఓ శిక్షణా కార్యక్రమంలో నువ్వు పాలు పంచుకోవలసిన అవసరం ఈ విషయంలో ఉంది. నిట్టూర్చాను. సరే, అయితే ఈ అద్భుత కార్యాన్ని నేనెలా చేయాలి? నా ప్రయత్నాలు దేనితో ప్రారంభం కావాలి? ప్లైడియన్లు ఇలా జవాబిచ్చారు. నీ సహజ అవబోధనకు అనుగుణ్యంగా విషయాలను ఓ వరుసలో ఏర్పరిచి ఈ పుస్తకాన్ని రాయాలి. తర్కాన్ని ఏమాత్రమూ వినియోగించకూడదు. రాయబోతున్న విషయాలు నీ హేతువాదపు మనస్సుకు ఏమాత్రం తెలిసే పద్ధతిలో ఈ పుస్తక రచన సాగకూడదు. ఇది నీకు ఓ జటిలమైన సాధనా కార్యక్రమంగా తయారవుతుంది. నీ ప్రజ్ఞ వెలిగే ఉన్నత తలాలలోకి నువ్వు ప్రవేశిస్తావు. ఓ సవ్యమైన అమెరికా, ఓ పరిపూర్ణమైన విశ్వాసము నెలకొని ఉండే స్థితిలోకి నువ్వు ప్రవేశిస్తావు. పుస్తకం పూర్తయిన తరువాత, దానికి గొప్ప పేరు వచ్చిన తరువాత, నేను దాన్ని ఎలా రాశానో నాకే తెలియదు, నిమిత్రమాత్రురాల్ని నేను అంటావు. స్వంత విషయాలను అన్నిటినీ వదిలిపెట్టేయగలిగిన వాళ్ళందరూ విశ్వాత్మలో సాదృశ్యాన్ని సాధిస్తారని నువ్వు అప్పుడు తెలుసుకోగలుగుతావు. కొన్ని పున్నములలో ఓ విశిష్ట తీవ్ర సాధనను నువ్వు చేస్తావు. పుస్తకాన్ని రాస్తున్న నువ్వు ఓ కొత్త అక్షరాభ్యాసాన్ని ప్రారంభిస్తూ ఉంటావు. 6 పున్నములలో నువ్వు అనేక విషయాలలో ప్రావీణ్యాన్ని సంపాదించి తీరాలి. ఈ పుస్తక రచనతోనే ఇదంతా ముడిపెట్టబడి ఉంది. మా దగ్గర ఉన్న టేపులను నేను వినాలని, అందులో నుంచి పుస్తకం కోసం సమాచారాన్ని ఎన్నుకోవాలని ప్లైడియన్లు అన్నారు. బార్బరా సోదరి అయిన కరేన్కు ఏ టేపులలో పుస్తకానికి కావలసిన సమాచారం ఉంటుందో తెలుస్తుందని, ఆమె నాకు ఆ టేపుల్ని పంపుతుందని వాళ్ళు అన్నారు. అదే పని నా స్నేహితురాలైన మార్షాకు కూడా అప్పగింపబడాలని కూడా వాళ్ళు అన్నారు. వాళ్ళు అందించే టేపుల నుంచి నేను విషయాలను ఎన్నుకోవాలి. విషయాలను వరుసలో పెట్టే నా ప్రయత్నంలో నేను ఎటువంటి ఆలోచనలు చేయకూడదని వాళ్ళు నిర్దేశించారు. 1 నుండి 5 పదాలున్న మాటలతో అధ్యాయాలకు నేను విషయాన్ని సూచించే పేర్లు పెట్టొచ్చునని,
వివిధ వర్ణాల కాగితాలను వాడుకోవచ్చునని ప్లైడియన్లు సూచించారు. ప్లైడియన్లు చెబుతున్న విషయాలు నా బుర్రలోకి ఎక్కాయి. నా మనస్సులో ఓ ప్రశ్న తలెత్తింది. ఓ ప్రచురణకర్తను మీ వెతుక్కునే ప్రయత్నాన్ని పుస్తకం పూర్తి కాక మునిపే చేయవచ్చునా? కనీసం ఓ పుస్తకాన్ని మేము రాయబోతున్నామన్న విషయాన్ని అయినా ప్రచారం చేయవచ్చునా? ప్లైడియన్లు ఇలా బదులిచ్చారు. ఇస్తే మరీ మంచిది. ఓ పుస్తకాన్ని ప్రచురించబోతున్నట్టు మీరు ముందే ప్రకటించండి. ఆ రచనా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నప్పుడు మీ బళ్ళల మీద పుస్తకాలన్నింటినీ తొలగించి శుభ్రంగా ఉంచుకోండి. ఎటువంటి చెత్త ఆ బళ్ళ మీద ఉండకూడదు. మీ స్ఫటిక రాళ్ళు మీకు పనికొస్తాయి కాబట్టి వాటిని మాత్రం మీ బళ్ళ మీద ఉంచుకోవచ్చు. మీ ఆశయాన్ని మీలో నిర్మించే ఓ ప్రార్థనను మీరు ఇలా చేయవచ్చు. నేను ఇప్పుడు ఓ పుస్తకాన్ని రాయబోతున్నానన్న ప్రచారాన్ని ఇస్తున్నాను. ఎవరికైనా పనికి వచ్చే నా పుస్తకాన్ని ప్రచురించగల ఏ ప్రచురణకర్తకైనా దాన్ని పంపబోతున్నాను. ఓ ప్రచురణకర్త నన్ను గుర్తిస్తే ఆ గుర్తింపుకు సిద్ధపడే ఉంటాను. అంతకు మించి నా ప్రమేయం ఏముండదు. ఓ జన్మను గురించి నేను చెబుతున్నట్టు ఆ విషయం తమకు తెలిసిందని కొందరు బదులిచ్చే విధంగానే నాకు ప్రత్యుత్తరం వస్తుందని నేను విశ్వసిస్తున్నాను. అంతే నువ్వు చేయాల్సింది. ఆ ప్రత్యుత్తరం నీకు అందుతుంది. ఈ పుస్తక రచనలో నిన్ను నువ్వే అన్వేషిస్తావు. నీకు అర్థమవుతున్న పద్ధతిలోనే ఈ పుస్తక రచన జరుగుతుంది. నీ వాస్తవంలోని చిక్కుల ముళ్ళు విప్పుకుంటూ నీ దారిని సుగమం చేసుకుంటూ సాగే నీ ప్రయాణం ఇతరులకు మార్గదర్శకంగా తయారవుతుంది. నీకున్న విశ్వాసం లాంటి విశ్వాసం లేని వాళ్లకు ఈ పుస్తకం ఓ గందరగోళంగానే ఉంటుంది. దారి సుగమం చేయడానికి విశ్వాసమే సరైన తాళం చెవి. ఓ దీక్షతో నీ ప్రయత్నం సాగాలి. స్వయం కృషితో నీ ప్రయత్నం సాగాలి. ఆరంభించిన పనిని పూర్తయ్యేదాకా వదిలిపెట్టకూడదు. అందుకు తగ్గ సమయం నీకు లభిస్తుంది. ఎవరూ నిన్ను వదిలిపెట్టిపోరు. నువ్వు సంకల్పించినట్లే సర్వకార్యాలు జరుగుతాయి. సరైన సంకల్పాన్ని చేయడమే నీ వంతు. ఆ తరువాత విషయాలు వాటంతటవే పయనిస్తాయి. నీ ఆత్మ అన్వేషణ మార్గంలోని పుస్తక రచన జరుగుతుంది. బలీయమైన విస్ఫోటన నీ మనస్సులో జరుగుతుంది. ఈ మాటలను నేను ఇప్పుడు చదివితే మొదటిసారి విన్నప్పటి అర్థంతో కాక కొత్త అర్థం నాకు స్ఫురిస్తుంది. మనస్సును ఖాళీ చేసుకున్న వారు విశ్వాత్మలో విలీనమవుతారన్న విషయం నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు ఆ మాటలు నాకు సవ్యంగా అర్థమవుతూ ఉన్నాయి. నా సొంత విషయాలే నన్నెంతో ఇబ్బంది పెట్టాయి. నా మీద నాకు విశ్వాసం లేదు. నేనంటే నాకే ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే నేనంటే ఎవరో నాకు తెలియదు. నా వేషంలోంచి నా నిజమైన ఉనికిని నేను తెలుసుకోలేకపోతున్నాను. గతాన్ని గుర్తుకి తెప్పించే యోగ ప్రక్రియలను నేను అభ్యసించాను. నా బాల్యంలోని ఎన్నో విషయాలు, ఎన్నో వేదనలు నాకు అందువల్ల గుర్తుకొచ్చి నన్ను మరీ వేధించాయి. అస్తవ్యస్తంగా తయారయ్యాను. పుస్తకాన్ని రాసే స్పష్టత నాలో ఏ కోశానా కనిపించలేదు. 2 నెలలకొకసారి నా పత్రికను విడుదల చేసేందుకే విశ్వ ప్రయత్నాలన్నీ నేను చేయాల్సి వచ్చింది. అక్టోబర్లో ప్లైడియన్లతో కలిసి నేను ఈజిప్టుకు వెళ్ళాను. ఈ ప్రయాణం నా జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుందని నాకు అనిపించింది. నా శక్తిని నేను పుంజుకొని పుస్తకాన్ని పూర్తి చేయగలుగుతానని నేను ఊహించాను. ఎంతో అద్భుతమైన శక్తివంతమైన ప్రయాణం అది. ఆ ప్రయాణం నన్ను చితకగొట్టిన మూలపడేసింది. నాలోని విద్యుద్యాలను విచ్చుకున్నాయి. అంతవరకు నాలో ఉన్నాయని నాకే తెలియని అసహ్యకరమైన చీకటి ఆలోచనలన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. న్యూయార్కుకు తిరిగి వచ్చాక ఆ పుస్తకాన్ని రాసే సామర్థ్యం నాకు ఎంతమాత్రమూ లేదని, నేను అసలు పుస్తకాన్ని ఎప్పటికీ రాయలేనని నాకు అర్థమైంది. వెంటనే న్యూయార్క్ నుంచి వెళ్ళిపోవాలని నాకు అనిపించింది. ఎంతో శక్తి నాలోకి ప్రవహిస్తూ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వీధుల్లో నడుస్తూ ఉంటే నా ఒంటి మీద ఏ బట్టలు వేసుకోకుండా నేను తిరుగుతున్నట్లే నాకు అనిపించసాగింది. భూమి క్రింద ఉండే సబ్వేల్లోకి కూడా నేను అడుగు వేయలేకపోయాను. డిసెంబర్లో ఉత్తర కరోలినాకు వెళ్ళిపోయాను. మంచి రోజులు వస్తే అన్నీ బాగానే అమురుతూ ఉంటాయి. అక్కడికి సమీపంలో ఉన్న రాలీలో నా ఈజిప్టు స్నేహితురాలు లిబ్జీ నివసిస్తుంది. నాకు కూడా తన వద్దే ఉంటే బాగుంటుందని అనిపించింది. నా కోసం రాలీలో ఓ ఇంటిని వెతికి పెట్టమని లిబ్జీకి చెప్పాను. రాలీలో నేను ఉండబోయే ఇల్లు ఎలా ఉండాలో ఊహించుకున్నాను. ఇల్లు ఎలా ఉండాలో, దాని చుట్టుప్రక్కల ప్రదేశం ఎలా ఉండాలో లిబ్జీకి వర్ణించాను. అటువంటి ఇంటి కోసం తను ప్రయత్నిస్తాను అంది. రాలీకి నేను బయలుదేరడానికి సరిగ్గా 1 వారం ముందు
లిఫ్ట్ షాప్లోకి ఓ ఇంటి యజమాని వచ్చి తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి ఉన్నట్లుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడని అన్నాడట. అప్పుడు లిబ్బి ఆయనతో అందట, ఆ ఇల్లు టెరాది కాబట్టి అని. వారం తర్వాత నేను రాడీకి కార్ డ్రైవ్ చేసుకుంటూ నా ఇంటి సామాగ్రి అంతా వెంట తీసుకొని ఆ కొత్త ఇంట్లోకి చేరిపోయాను. ఆ ఇల్లు నేను కోరుకున్నట్లే ఉంది. విశాలంగా బోలెడు వెలుతురుతో 175 ఎకరాల స్థలం మధ్య ఆ ఇల్లు ఉంది. దివ్యంగా ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన తక్షణం నా ఆరోగ్యం కుదుటపడసాగింది. నేల మీద పడుకునో ఏ చెట్టు కానుకోనో విశ్రాంతిగా కూర్చున్నాను ఉండేదాన్ని. ప్రకృతి నాకు వైద్యుడైంది. నా ఆరోగ్యాన్ని గురించిన ధ్యాస తప్ప మరొకటి నాకు లేదు. జనవరిలో నా కనెక్టింగ్ లింక్ పత్రిక 13వ సంచికను అచ్చువేయించే పని కోసం మిసిగన్కు వెళ్ళినప్పుడు ఆ పత్రికతో నా అనుబంధం తెగిపోయే సమయం ఆసన్నమైందని గ్రహించాను. ఆ పత్రిక వల్ల నేనెంతో ఎదిగాను. కానీ ఏదో కొత్త రంగంలో ప్రవేశించడానికి ఇదే సరైన సమయమని నాకు తోచింది. అది స్పష్టంగా తెలియకపోయినా అర్థమైన రోజున దీన్ని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇంటికి తిరిగి వచ్చాక నేను అనవసరంగా ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని బుద్ధి తక్కువ పని చేశానా అనిపించింది. మరో ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియదు, ఎక్కడొస్తుందో తెలియదు. ఇప్పుడు నేను ప్లైడియన్ల గురించి పుస్తకం రాయొచ్చు. ఇదే తగిన సమయం. ఉన్నట్టుండి ఉద్యోగాన్ని వదిలిపెట్టి మంచి పనే చేశానని నాకు అర్థమైంది. ప్లైడియన్ టేపులను వినడం ప్రారంభించాను. పుస్తకానికి పనికి వస్తాయన్న విషయాలను రాసుకోవడం ప్రారంభించాను. ఈ పని ఎంతో సులభంగా సాఫీగా సాగింది. ధారాళంగా పని జరుగుతుంది. ఓ క్రమ పద్ధతిని పాటించాలని నేను ఎప్పుడు అనుకోలేదు. టేపులను వింటున్నప్పుడు ఏది రాయాలని నాకు ఎప్పుడు అనిపిస్తే దాన్ని అప్పుడే రాస్తూ ఉండేదాన్ని. నాలోంచి స్వేచ్ఛగా వ్రాతను సాగనిచ్చాను. ఈ సమయంలో భౌతిక విషయాల్లో నుంచి మనుషులను బయటకు లాగడానికి పగటిపూట తరగతులను ప్లైడియన్లు ప్రారంభించారు. ఆ తరగతులకు ప్రజ్ఞా సంకేతాలను వెలిగించే కార్యక్రమం ఫిరింగ్ కోడ్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని పేరు పెట్టారు. న్యూయార్క్లోనే అంతమైపోయానని నేను అనుకున్న విషయాలన్నీ ఈ తరగతుల్లో నాకు మళ్ళీ గుర్తుకొచ్చాయి. తీవ్రమైన భావోద్రేకాలను పోగొట్టుకొని మా మధ్య ఆత్మీయత బంధాలను పెంచుకున్నాం. మేమందరం ఓ పునర్జన్మ ఎత్తినట్లుంది. మా జీవితాల్లో మరిచిపోలేని గొప్ప అనుభవాలవి. ప్లైడియన్లతో మరోమారు పుస్తకాన్ని గురించి చర్చించాను. తమ అంతర్గత శక్తుల పౌనఃపుణ్యం పెంచుకొని విశ్వ పరిణామ క్రమంలో ఓ ముందడుగు వేసి నవశకారంభకుల గూర్చి ప్లైడియన్లు చెప్పారు. ఉన్నట్లుండి బలీయమైన చేతన నాలో ఏర్పడింది. 1990లో మొదటిసారి పుస్తకాన్ని రాయడం కోసం ప్రయత్నించినప్పుడు నా ప్రకంపనలు నా అదుపులో లేవని, ఇప్పటికీ అదే పరిస్థితిలోనే ఉన్నావని, అందుకోసం ఇప్పుడు నేను ఏం చేయాలని ప్లైడియన్లను ప్రశ్నించాను. నీ మీద నీకే విశ్వాసం లేదు మిస్టరా. పుస్తకం రాస్తానని అందరికీ చెప్పావు, కానీ నీ మీద నీకే నమ్మకం లేదు. నీతోనే నిన్ను పోల్చుకున్నావు. నీలో సంభవిస్తున్న పరిణామాల గురించి నిజాయితీగా నువ్వు ఉండలేకపోతున్నావు. బయట ఉన్న నీ స్నేహితులందరూ నీ తత్వాన్ని ప్రతిబింబిస్తూ నీకు కనిపిస్తున్నారు. నీ ఉనికి లోతుల్లోకి నువ్వు ప్రవేశించాలి. నీ ఉనికి లోపల పొరల్లోకి నువ్వు చొచ్చుకుపోవాలి. మనుషులందరి లోపల పొరల్లో ఆత్మక్రోధము, ఆత్మద్వేషము, సెల్ఫ్ హార్టెడ్ అండ్ డిస్లైక్ తిష్ట వేసుకుని ఉంటాయి. నీకు అనుకూలంగా ఉండని నీ ప్రవర్తన రీతులను నువ్వు క్షుణ్ణంగా పరీక్షించి అన్వేషించి చూడాలి. ఆ ప్రవర్తన నీలో ఏర్పడి ఉన్నందుకు కారణాలేమిటో నువ్వు సరిగ్గా తెలుసుకోవాలి. అలాంటి నీ అన్వేషణ వల్లే నీలో సవ్యమైన ప్రకంపనలను నిర్మించి నిలుపుకోగల సామర్థ్యం ఏర్పడుతుంది. అందుకే ఈ పుస్తక రచన ఈ పద్ధతిలో నీకు ఇవ్వబడింది. నీ ప్రశ్నలో ఓ అభివృద్ధి కలగాలి. ఈ పుస్తకంలో వినియోగించుకోలేని ఎన్నో విషయాలను నువ్వు మదించి ఎంతో అనువాదాన్ని చేసి మాతో ఓ సూటి అన్యోన్య సంబంధాన్ని నువ్వు ఏర్పరచుకోగలవు. తటస్థంగా ఉంటూ మాటలన్నీ నువ్వు విన్నావు. ఆ మాటలను నీ మీద నువ్వు ప్రయోగించి చూసుకున్నావు. దారి తప్పిపోలేదు, విజయం సాధిస్తున్నావు. నా పుస్తకానికి తగినంత సమాచారం అనువదింపబడే నా వద్దే ఉందని ప్లైడియన్లు చెప్పారు. ఆ సమాచారాన్ని పుస్తకంగా అమర్చే బాధ్యత మాత్రం నాకు మిగిలి ఉందని అన్నారు. దాన్ని ఎలా సాధ్యం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నా వద్ద ఉన్న అన్ని కాగితాలను మళ్ళీ పూర్తిగా చదివి ఎక్కడ ఏ భాగాలు పనికొస్తాయో నిర్ణయించి వర్గీకరణ చేయాలా? కొన్ని కాగితాల మీద కేవలం కొన్ని వాక్యాలే ఉన్నాయి. కొన్ని విషయాలు మీద అనువాదాలు పేజీలకు పేజీలు విస్తరించి ఉన్నాయి.
వీటినన్నింటినీ సవ్యమైన రీతిలో ఎలా కూర్చడం? ప్లైడియన్లు ప్రతి రాత్రి నేను పడుకోబోయే ముందు ఓ నిమిషం సమయం తమ కోసం కేటాయించి ఈ కొత్త ఉషస్సును తీసుకొచ్చేవాళ్ళు పుస్తకం అట్ట మీద బొమ్మ ఎలా ఉంటుందో ఊహిస్తూ ఉండమని నన్ను ఆదేశించారు. నవోదయ వైదాలికుల పుస్తకం ఎలా ఉంటుందో నేను ఊహించాలి. ప్రతి రాత్రి ఆ అట్ట మీద బొమ్మ ఎలా ఉంటుందో ఊహిస్తూ ఉండమని నన్ను ఆదేశించారు. నవోదయ వైతాళికుల పుస్తకం ఎలా ఉంటుందో నేను ఊహించాలి. ప్రతి రాత్రి ఆ అట్ట మీద బొమ్మను నేను మార్చి కొత్త బొమ్మను ఊహిస్తూ ఆ పుస్తకాన్ని నేను పట్టుకొని తెరచి చదవడం ప్రారంభించాలి. ఆ తరువాత నిద్రకు ఉపక్రమించాలి. ఆ పుస్తకంలోని సమాచారం అంతా నాకు కళల రూపంలో కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇదివరకే ఉన్న ఆ పుస్తకాన్ని ఈ వర్తమానంలోకి నేను లాక్కొచ్చి తెరచి ప్రతి రాత్రి చదువుతూ ఉండాలి. అదేం పెద్ద పని కాదని ప్లేడియన్లు నాతో అన్నారు. మొత్తం పనిని తామే చేసుకుంటూ పోతామన్నారు. మంచిది, నాకు ఇంకేం కావాలి? మొదటి వారం నా ప్రయత్నాలన్నీ విఫలాలయ్యాయి. పుస్తకాన్ని చదువుతున్నట్లే ఊహించుకొని పడుకునేదాన్ని. మెలకువ రాగానే బల్ల మీద ఉన్న కాగితాలన్నింటినీ చూసి కంగారు పడేదాన్ని. ఆ కాగితాలన్నింటినీ సొంతం చదివి ఓ క్రమంలో హేతుబద్ధంగా పేర్చమని మనస్సులో ఆలోచన రేగేది. ఈ దుర్దశ నాకు ప్రాప్తించినందుకు నాకు ఎంతో దుఃఖం కలిగేది. ఓ రోజు సాయంకాలం ఆఫీసులో కూర్చొని నా చుట్టూ పరుచుకొని ఉన్న కాగితాలను చూసి రాబోయే ఏడుపును తలచుకొని, రే ప్రేడియన్లారా, పని అంతా మీరే చేస్తున్నామన్నారే, ఇది నా వల్ల కాదు, ఇదిగో మీరే చేసుకోండి అని అరిచాను. నా చుట్టూ ఉన్న కాగితాలని ఒక్కొక్కటి ఏరడం ప్రారంభించాను. అన్ని కాగితాలను ఏరి ఓ కట్టకట్టి దూరంగా పడద్దామని నా ప్రయత్నం. కానీ నాకు తెలియకుండానే ఓ కాగితాన్ని ఎడం ప్రక్క నుంచి మరో కాగితాన్ని, కుడి ప్రక్క నుంచి బహుశా నా వెనక ఉన్న మరో కాగితాన్ని, మళ్ళీ ఎడం ప్రక్క కాగితాన్ని ఇలా ఏరుకోసాగాను. ఎందుకు అలా ఏరుతున్నానో నాకు ఏమాత్రం తెలియదు. ఏరేందుకు ఏ విధమైన క్రమాన్ని నేను పాటించడం లేదు. ఓ పద్ధతిలో ఏరాలన్న ఆలోచన కూడా నాలో ఏమాత్రం లేదు. ఉత్తినే కాగితాలను అటు ఇటు వెనుక ముందు ఏరుకుంటున్నానంతే. ఇలా ఓ 30 కాగితాలను ఏరి ఆ దొంతరగా పట్టుకున్న తరువాత నా చేతుల్లో ఉన్న కాగితాల వంక నా దృష్టిని సారించాను. నా శరీరమంతా చలితో వణికినట్లు అనిపించింది. ఓరి దేవుడా, ఇదే మొదటి అధ్యాయమేమో పుస్తకంలో. ఆ కాగితాల దొంతరను అలాగే పట్టుకొని బల్ల ముందుకు వెళ్ళి కూర్చున్నాను. చదవడం ప్రారంభించాను. ఆ కాగితాలన్నీ చక్కటి క్రమంలో అద్భుతంగా అమరి ఉన్నాయి. నాకు విద్యుద్ఘాతం తగిలినట్లు అనిపించింది. ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయని నాకు తెలియదు. అయినా ఇప్పుడు ఓ అద్భుతం నా అనుభవంలోనే ఇలా నా కంటి ముందే జరిగితే ఆశ్చర్యంతో తలమునకలైపోయాను. తరువాత పుస్తకం మొత్తం దానంతటదే ఆలవోకగా అమరి ఒక రూపం దాల్చింది. ఆలవోకగా అనే మాటను ప్లైడియన్లు ఇదివరకు నాతో అన్నట్లు. పుస్తకం గురించి మరోసారి ప్లైడియన్లతో మాట్లాడేందుకు నేను కూర్చున్నాను. ఈ కొత్త పద్ధతి ఎంతో బాగుంది, నాకెంతో ఉత్సాహం కలుగుతుంది అన్నాను వాళ్ళతో. ప్లైడియన్లు ఇలా అన్నారు: కార్యసాధన సూటిగా ఎలా చేయాలో నేర్పించే బోధనా క్రమం నీకు అండదండ ప్రారంభమైంది. నువ్వు ఎంతంతగా ఓ పనిని చేయడంలో నీ ప్రమేయాన్ని వదిలిపెడుతూ ఉంటావో అంతంతగా ఆ పని సానుకూలమవుతూ ఉంటుంది. నీ బలం పుంజుకుంటూ ఉంటుంది. నీ కార్యాచరణలో ముందుగా నీ అడ్డే తొలగిపోవాలి. ఆ అడ్డు తొలగిపోయేందుకు నువ్వు కేవలం సంకల్పిస్తే చాలు. ఎంతెంతగా నీ సంకల్ప బలం పెరుగుతూ ఉంటుందో అంతంత సులభంగా ఆయా పనులు జరుగుతూ ఉంటాయి. పుస్తకం పూర్తి అయిన తరువాత దాన్ని నువ్వు ఎలా రాయగలిగావని ఎందరో ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు ఈ పద్ధతి గురించి నువ్వు అందరికీ చెప్పాలి. నీ నమ్మకాన్ని ఈ కార్యాచరణ ద్వారా నువ్వు రుజువు చేసుకోవాలి. నీ నమ్మకాన్ని ఈ కార్యాచరణ ద్వారా నువ్వు రుజువు చేసుకోవాలి. మా బోధనను పరీక్షించి అవగాహన చేసుకోవాలి. ఈ పని సాధ్యపడేందుకు నీకు ఎంతకాలం అవసరం అవుతుందో గమనించు. మేము చేస్తున్నది నిరంతర బోధన మాత్రం కాదు, మార్గదర్శకులుగానే మేము ఉంటున్నాం. నీ దూకుడుకు కళ్ళెం వేస్తున్నాం. ఆత్మ పరిశీలన అన్నది నీలోనే ఏర్పడేలా చేస్తున్నాం. ఈ సాధనా కార్యక్రమాన్ని గురించిన సరైన అవగాహన నీలోనే ఏర్పడేలా చూస్తున్నాం. నీ స్పష్టమైన సంకల్పమే సర్వకార్యాలను సానుకూల్యం చేస్తుందనే విషయాన్ని నీ ప్రత్యక్ష అనుభవం ద్వారానే తెలుసుకోవాలి. నీ కార్యాలు ఓ నిరంతరమైన ధారల తిన్నగా ఎలా కొనసాగుతూ ఉంటాయో నువ్వు గ్రహించాలి. మిగతా పుస్తకం శాంతం తానంతట తానే రూపుదిద్దుకుంటుంది. ప్లైడియన్లు చెప్పినట్టుగానే బార్బరా నేను ఏమాత్రం ప్రయత్నాలు చేయకుండానే పుస్తకాన్ని ముద్రించేందుకు ఓ ప్రచురణకర్త ముందుకు వచ్చాడు. ఈ పద్ధతిలోనే నా సహాయంతో బార్బరా
అండ్ క్లో పూర్తి చేసిన పుస్తక ప్రచురణ తర్వాత. ప్లైడియన్లు చెప్పిన మాటలు నిజాలే. ఈ పుస్తక రచన ఎలా జరిగిందో గమనిస్తే నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. పుస్తకాన్ని ఎలా తయారు చేయాలో, ఎలా రచించాలో ఆ ప్రణాళికలను వేటిని నేను ఊహించలేదు. కేవలం ఓ సంకల్పం మాత్రాన ఈ పుస్తకం తయారైంది. ఓ అద్భుతమైన అనుభవం నాకు లభించింది. నా జీవితంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. భౌతికంగా కనిపించని శక్తులతో కలిసి పనిచేయడాన్ని నేను నేర్చుకున్నాను. నా కర్తృత్వంతో ఏ పనులకు నేనక పూనుకోను. నేను నా స్క్రీన్ ప్లే రచనలో కూడా ఎందరి సహకారాలను అందుకున్నాను. ఏమాత్రం శ్రమ పడకుండానే అత్యద్భుతంగా నా కార్యక్రమాలు సానుకూల్యం అవుతున్నాయి. తమ మీద నా విశ్వాసానికి ప్లైడియన్లు నాకు కృతజ్ఞతలను ప్రకటిస్తూ ప్రత్యుపకారంగా నాకు ఎన్నో కానుకలను అందించారు. అవి ధనంతో కూడుకున్నవి కావు, అయినా ఎంతో అమూల్యమైన కానుకలు అవి. నాకు లభించిన అతి గొప్ప కానుక నన్ను నేను పొందడమే. నాలో ఆత్మవిశ్వాసం ప్రగాఢమైంది. నేను ఆత్మ ప్రేమికురాలనయ్యాను. స్వావలంబనను పొందగలిగాను. నా హృదయపు తలుపులు తెరచుకున్నాయి. నా స్నేహితులందరూ నాకు ఆత్మీయులయ్యారు. ఓ ఆత్మ కుటుంబం మాది. మా బంధువులందరూ ఆనందంగా ఉన్నారు. 24 సంవత్సరాల క్రితం నేను దత్తత స్వీకరించిన నా కుమార్తె మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది. 2 గంటల ప్రయాణ దూరంలో నా కుమార్తె ప్రస్తుతం నివసిస్తుంది. మా జీవితాలు ఆనందమయంగా తయారయ్యాయి. నా మీద నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. నేను ఓ రచయిత్రిని అయ్యా నని పూర్తిగా తెలుసుకోగలిగాను. అలౌకిక శక్తులతో సంభాషించగల సామర్థ్యం నాకు లభించిన మరో అమూల్యమైన కానుక. సాధు క్రూర జంతువులతో కూడా నేను మాట్లాడగలుగుతున్నాను. ఎంతో అద్భుతమైన అనుభవం ఇది. అవధులు లేని జ్ఞానాన్ని అందిస్తున్న అనుభవాలివి. మరెన్నో కానుకలు కూడా నాకు లభించాయి. ఈ పుస్తకం ఓ బలీయమైన నా సందేశంగా తయారవుతుందని ప్లైడియన్లు ప్రవచించారు. ఈ గౌరవం నాకు లభించినందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. ఈ పుస్తక రచనలో నాతో సహకరించిన బంధుమిత్రులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాలో ప్రేమను, స్నేహాన్ని నింపి ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించి గమ్మత్తుగా నాతో పుస్తకాన్ని రాయించిన, నాకు పరిణతిని ప్రసాదించిన ప్లైడియన్లందరికీ నా కృతజ్ఞతలు. పిట్స్బర్గ్, ఉత్తర కరోలినా. టెరా థామస్. ముందు మాట పూర్తయింది. రచయిత్రి పరిచయం తర్వాత భాగంలో తెలుసుకుందాం.